ఫ్యామ్, ప్రైజ్ ద లార్డ్. సో ఆసిఫాబాద్ డే 2 అనమాట. సో మేము ఇంతకుముందు షార్ట్లో చూసారు కదా ఆ విలేజ్కి స్టార్ట్ అవుతున్నాం ప్రేయర్ చేసుకొని. సో ఈ జర్నీలో చూస్తున్నారు కదా ఎంత డ్రైగా ఉందో ప్లేస్, అలానే ఉంది జర్నీ మొత్తం అలానే ఉంది. సో ఒక 1 hour ట్రావెల్ చేసి మేము ఆ విలేజ్కి రీచ్ అయిపోయాము. సో ఈ విలేజ్లో పిల్లలు మాత్రం చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారు. సో గైస్, వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి. ఇంత షార్ప్ పిల్లలు, వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేక అక్కడే ఉండిపోయారు. సో వీళ్ళ కోసము, ఈ విలేజ్ కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సో 2 songs నేర్చుకున్నారు, బాగా క్రాఫ్ట్ చేశారు, మంచి గేమ్స్ ఆడారు, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్క నాకు ఫొటోస్ అని వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి చాలా బాగా మింగిల్ అయిపోయారు మాతో. అండ్ దెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఈయన చిన్న ఇంటర్వ్యూ చేసామన్నమాట అక్కడున్న పరిస్థితులు ఏంటి అని. సో తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే మేము లంచ్ చేసుకున్నాము. వాళ్ళే మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు చాలా ప్రేమతో. అండ్ దెన్ వీళ్ళ హృదయం చాలా ఓపెన్గా ఉంటుంది అనమాట, వాళ్ళు చాలా వెల్కమ్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు లెమన్ జ్యూస్ ఇచ్చారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చేసి మళ్ళీ బయటికి వచ్చామన్నమాట, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామని. ఇక్కడ మా చేతుల్లో మీకు మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళే ఇచ్చారు. అండ్ ఈ తాతయ్యనే ఫస్ట్ నమ్ముకున్నారంట దేవుణ్ణి. సో అలా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ మధ్యలో ఎక్కడ వాటర్ లేవు, చాలా డ్రై ఉంది, చాలా దాహం వేస్తుంది. సో దారిలో ఇలా కనిపిస్తే అక్కడ వాటర్ తీసుకుంటున్నాం. అండ్ బాటిల్ చూసారు కదా, ఆ షేప్ అయిపోయింది ఎండకి. సో అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ విలేజ్కి వెళ్ళాము. ఇక్కడ హార్డ్లీ ఒక 4 or 5 పిల్లలు ఉన్నారు. సో సీనియర్స్కి అన్న మళ్ళీ సపరేట్గా క్లాస్ తీసుకున్నారు. సో మేము ఇక్కడ 2 songs నేర్పించి, ఒక స్టోరీ నేర్పించి, క్రాఫ్ట్ కూడా ఈ పిల్లలు కూడా చేశారు. గైస్, ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు పేరు వసంత్. సో కొంచెం అబ్నార్మల్గా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ ఇగో ఈ బాబే. సో ఆ బాబు కోసం ప్లీజ్ ప్రేయర్ చేయండి. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి, స్నాక్స్ ఇచ్చి రిటర్న్ అయ్యాము. ఇక్కడ వీళ్ళు కూడా మాకు మ్యాంగోస్ ఇచ్చారు వెళ్ళేటప్పుడు. అండ్ దెన్ మేము పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. వచ్చేసి అక్కడ ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము తినేసి మళ్ళీ మంచిర్యాలకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ అంకుల్ కూడా మాకు ఆ రోజు చికెన్ చేశారు. సో లేట్ అవుతుంది అన్నా కూడా లేదు తినాలి అని చెప్పి చికెన్ చేసి మాకు పంపించారు. సో ఆ విలేజ్ కోసం ప్రేయర్ చేయండి గాయ్స్. మేము రీచ్ అయ్యే వారికి 11:30 12 అయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.